రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ పేరిట నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. హైదరాబాద్ ఇందిరా పార్కు దగ్గర దండాలో మాట్లాడుతూ కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. నీళ్లు నిధులు ఇవ్వడం ఆయన చేసిన తప్ప అని నిలదీశారు. కాళేశ్వరం కమిషన్ అనేది కాంగ్రెస్ కమిషన్ అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం పూర్తయితే 35% భూభాగానికి నీళ్లు అందుతాయని చెప్పారు. రైతులకు నీటి కష్టం ఉండొద్దని, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఈ ప్రాజెక్టు కట్టారని కవిత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఉందంటే ప్రజల కోసం పనిచేస్తలేదు, కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తున్నది. నిజంగా తెలంగాణ పౌరుషం చూపించాల్సినటువంటి సమయం వచ్చింది. రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సమయం వచ్చింది. మీరు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చే ముందు 90% పంప్ హౌజులు కట్టినటువంటి కాంట్రాక్టర్ని ఎందుకు ఇడిచిపెట్టినరో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇది కేవలం కుట్ర అన్న విషయం ప్రజలకు అర్థమవుతుందన్న సందర్భాన్ని తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ ఇట్లా తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? ఎందుకు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటిది? చంద్రబాబు నాయుడు మీద ఆధారపడే కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు ద్రోహం చేసి జలదోపిడీ చేసుకుంటుంటే కూడా కిషన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడరు, బండి సంజయ్ గారు ఒక్క మాట మాట్లాడరు. హైదరాబాద్ లో కార్పొరేషన్